నమస్తే TZ5 న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహబూబ్ నగర్లోని జిల్లా పరిషత్ మైదానంలో సుమారు 60 కంపెనీలు మెగా జాబ్ మేళా. మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ వెల్లడి. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలి. భారత సేవా శ్రమ సంఘం కార్యదర్శి స్వామి మునీశ్వరానందజీ పిలుపు. పోడు భూముల రైతులపై దాడులు చేస్తున్న ఫారెస్ట్ అధికారులు. పోడు రైతులతో బైఠాయించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క. జూలై 3వ తేదీన మహబూబ్ నగర్లోని జిల్లా పరిషత్ మైదానంలో సుమారు 60 కంపెనీలు మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నాయని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 1,33,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని, మరోసారి రాష్ట్ర ప్రభుత్వం 80,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు. వీటితో పాటు ప్రైవేట్ కంపెనీలలో 15 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ఆయన వెల్లడించారు. ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో సెట్విన్ ద్వారా ఇదివరకే 4 జిల్లాల్లో జాబ్ మేళాలు నిర్వహించామని, అదే తరహాలో మహబూబ్ నగర్లో కూడా 3వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ జాబ్ మేళాలో 7వ తరగతి చదివిన వారిని మొదలుకొని బీటెక్, బీఫార్మసీ చదివిన వారికి కూడా ఉద్యోగాలు కల్పిస్తున్నామని, సుమారు 60 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటున్నాయని, ఈ విషయమై కంపెనీలతో కూడా మాట్లాడడం జరిగిందని అన్నారు. జాబ్ మేళాకు ఎక్కువ మంది నిరుద్యోగులు హాజరయ్యేలా పెద్ద ఎత్తున విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. మహబూబ్నగర్ జిల్లా నుంచి అత్యధికంగా అటెండ్ అయ్యి కనుక దానికి మరి మీరందరూ కూడా సహకరించి మీ పెద్ద మనసుతో అది విజయవంతమయ్యేటట్లు చేయాలని చెప్పని మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తాము. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ దేశంలోనే మీరు అన్ని రాష్ట్రాల్లో చూడండి, వెబ్సైట్ల పోయి కూడా చూడండి, 1,33,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు 80,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ దశల వరకు ఇవ్వడం జరుగుతుంది. అంటే అత్యధికంగా గవర్నమెంట్లో రిక్రూట్మెంట్ అయింది తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే. ప్రైవేట్ కంపెనీలలో దాదాపు 15 లక్షల ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాయి. అవి చాలా జాబితా కూడా ఉంది. అంటే వెనకటికి మనం చదివి బాంబే, దుబాయ్ అట్లా పోయేటువంటి పూనా, ఇప్పుడు అట్లేదు. హైదరాబాద్ వైపే దేశం చూపుంది. అందుకే మన తెలంగాణలో కూడా ప్రతి జిల్లాలో కూడా జాబ్ మేళాలు పెట్టి మనం హైదరాబాద్లో ఉన్న కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పించాలనేటువంటి ఆలోచనతో మా డిపార్ట్మెంట్ సెట్విన్ ద్వారా, యూత్ సర్వీసెస్ అండ్ సెట్విన్ ద్వారా 4-5 జిల్లాల్లో మేము జాబ్ మేళాలు పెట్టాం. ఈరోజు మహబూబ్నగర్లో అతిపెద్ద జాబ్ మేళా 60 కంపెనీలతో అతిపెద్ద జాబ్ మేళా 3వ తారీఖు రోజు జిల్లా పరిషత్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున జాబ్ మేళాను ఇలా నిర్వహిస్తాము. 10th క్లాస్ 7th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు, 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ చదివినటువంటి వాళ్ళు, ఓన్లీ ఉద్యోగం అంటే డిగ్రీ వాళ్ళకే వస్తేమో నేను 7th 10th నాకేమొస్తాను కూడా ఊళ్ళో ఉంటారు కొంతమంది. కానీ ఈరోజు మా జాబ్ మేళలో సక్సెస్ఫుల్గా మా డిపార్ట్మెంట్ ద్వారా 16,000 మందికి ఉద్యోగ అవకాశాలు కలిగించినాం. మరి ఇప్పుడు 60 కంపెనీలతో పెద్ద జాబ్ మేళా మహబూబ్నగర్లో మేము పెడుతున్నాం. దానిలో 7th నుంచి బీటెక్, బీకామ్, బీఫార్మసీ వరకు డిప్లొమా కోర్సులు, పీజీ కోర్సులు, డిగ్రీ కోర్సుల వరకు ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆ జాబ్ మేళలో 60 కంపెనీలలో ఇంటర్వ్యూ చేసి వాళ్ళకు 1,80,000 నుంచి 10 లక్షల వరకు ఇయర్ ప్యాకేజ్. మినిమం 1 lakh నుంచి మొదలై 1,80,000 నుంచి మొదలై మహబూబ్ నగర్ షాషాబ్ గుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వామి వివేకానంద సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వామి మునీశ్వర్ ఆనందజీ ఆధ్వర్యంలో విద్యార్థులకు 50,000 నోట్ పుస్తకాలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మంత్రి మాట్లాడుతూ చిన్నప్పటి నుండి విద్యార్థులు కష్టపడి చదవాలని, లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. విద్యార్థులతో ముఖి మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం సరిగ్గా పెడుతున్నారా, గుడ్డు ఇస్తున్నారా, భోజనం బాగుంటుందా అని ప్రశ్నించారు. అంతా బాగుందని విద్యార్థులు మంత్రికి వివరించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య భారీగా ఉంటోందని, తరగతి గదుల కొరత ఉందని, బీఈడీ కళాశాలలో ఖాళీగా ఉన్న గదులను తమకు కేటాయించాలని ఉపాధ్యాయులు మంత్రి దృష్టికి తీసుకురాగా స్పందించిన మంత్రి వృధాగా ఉన్న గదులను వెంటనే పాఠశాలలకు కేటాయించాలని అధికారులను ఆదేశించారు.
సాంబారు, వంకాయ సాంబారు. నేను వచ్చేది మధ్యలో వరకు చెక్ చేస్తా. మీరు వాళ్ళ తినేదాన్ని. ఈరోజు తెలంగాణలో ప్రతి గ్రామంలో కూడా ప్లే గ్రౌండ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా మరి ప్లే గ్రౌండ్ బీడీ కాలేజీ గ్రౌండ్లో ఆడిపియండి కంపల్సరీ. రోజు పిల్లలను ఒక గంట సేపు ఆడిపియాలి. చదువులో పిల్లలు ఆడుకోవడానికి గొప్ప వాళ్ళు కావాలి. మీ తల్లిదండ్రులకు పెద్ద పేరు తీసుకురావాలి, ప్రభుత్వానికి పేరు తీసుకురావాలి, రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి పనులు నడుపుతున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు మంచి పేరు తేవాలి. మేము ఆ విషయాన్ని మీ గురించి ఆలోచిస్తున్నాం. వాళ్ళు చదువుకోవాలి, ఊరు మంచిగా కావాలి, ఇండస్ట్రీస్ రావాలి, మా పిల్లలకు ఉద్యోగం కావాలని మీ తల్లిదండ్రులు ఎట్లా ఆలోచన చేస్తుంటారో మేము కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ మీ గురించి అంత ఆలోచన చేస్తున్నాం. కనుక సమయము మీరు వృధా చేయొద్దు. ప్రతి సమయాన్ని ప్రతి నిమిషాన్ని ఆడితే ఆడుకోవాలి, లేదంటే చదువుకోవాలి. కానీ టీవీలు పెట్టుకొని టీవీలు చూసుకుంటా చేయదు. ఫోన్లో అసలు కూడా మీరు వాడద్దు. స్వామీజీ ఇచ్చుకుంటారు. స్వామీజీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని, అందువల్ల జిల్లాలోని నిరుద్యోగ యువత కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం ఆయన మహబూబ్నగర్లోని బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకార వేతనాలు, గ్రూప్స్ విద్యార్థులకు మెటీరియల్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగాలకు శిక్షణ పొందుతున్న యువత బాగా చదవాలని, ఎలాంటి ఉద్యోగమైనా ముందుకు చేరుకోవాలని, అనంతరం ఉన్నతమైన ఉద్యోగం కోసం ప్రయత్నించాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 80,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసిందని, అందువల్ల జిల్లాలోని అభ్యర్థులు బాగా చదివి ఎక్కువ మంది ఉద్యోగాలు సంపాదించాలని తెలిపారు. రాష్ట్రం వచ్చిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో అత్యధికంగా గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు పడ్డది ఇప్పుడే తెలంగాణ వచ్చిన తర్వాత. ఎందుకు ఆలస్యం ఏంటంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్లు రకరకాల దేశంలో అన్ని రాష్ట్రాల పరిస్థితి లేదు, మన రాష్ట్ర పరిస్థితి లేదు. మన రాష్ట్ర కలయికనే ఇక్కడ ముల్కీ రూల్స్, 16 జీవో రకరకాలు అనమాట. ఒకటే భాష ఉండి ఇంకో రాష్ట్రం కలవడం, మనకు ఉద్యోగాలు దొరకాలని చెప్పి ప్రత్యేకమైనటువంటి 6 పాయింట్ ఫార్ములా రావడం. ఇప్పటికే 1,33,000 ఉద్యోగాలు, 33,000 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ అయిపోయినాయి. ఏఈ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు. ఇప్పుడు మళ్ళీ 80,000 పైగా ఉద్యోగాలు రిక్రూట్మెంట్ అవుతాయి. దీనికన్నా ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రం వచ్చిన తర్వాత హయ్యెస్ట్ ఉద్యోగాలు ప్రైవేట్లో కూడా 15 లక్షల పైగా ఉద్యోగాలు మనం వచ్చినాయి. చాలా హైదరాబాద్ అనేది మహబూబ్నగర్ వచ్చేస్తుంది. ఇట్లా రేపు భవిష్యత్తులో ఒక పెద్ద మహానగరంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఉంటుంది. వచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పినట్టే చిన్న రాష్ట్రాలు ఏర్పడితే చిన్న చిన్న కులాలకు లాభం జరుగుతుందండి, పెద్ద రాష్ట్రాల్లో చిన్న చిన్న కులాలకు లాభం జరుగుతుందండి. చదవండి, ఎవరు కూడా కష్టపడి చదవండి. ఇప్పుడు వచ్చిన సమయాన్ని ఎవరు వృధా చేసుకోకండి. ఇప్పుడు మనకు మంచి అవకాశం దొరుకుతాయి. కొంచెం కష్టపడితే ఉద్యోగాలు వస్తాయి. మళ్ళీ ప్రయత్నం చేయండి. రాకపోతే ఏదో ప్రైవేట్ చేయని పని చేసుకుంటూ ఉండాలి. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలని భారత సేవాశ్రమ సంఘం కార్యదర్శి స్వామి మునీశ్వర నందాజీ పిలుపునిచ్చారు. విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు వారితో ఆత్మస్థైర్యాన్ని, నైతిక విలువలు పెంపొందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. PRTU టీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు, జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్త అశ్విని చంద్రశేఖర్ అభ్యర్థన మేరకు దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు భారత సేవాశ్రమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం 400 రాత పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నతనం నుంచే క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, దేశభక్తిని పెంపొందించాలని సూచించారు. ప్రతి విద్యార్థి కూడా నైతిక విలువలు అనుసరించే విధంగా తీర్చిదిద్దాలని తెలిపారు.
రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ మన్సూరాబాద్ శ్రీరామ్ నగర్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. చిన్న కొడుకు చిన్న కోడలపై వృద్ధ దంపతులైన కావేటి లింగం కౌసల్యాదేవి న్యాయ పోరాటానికి సిద్ధపడ్డారు. తమ ఇంటి నుండి తరిమేసి వేధిస్తున్నారని కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో ఇంటిని ఖాళీ చేయించి వృద్ధులకు అప్పచెప్పాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రాచకొండ సిపి ఆర్డీఓకు ఆదేశాలు జారీ చేశారు. వృద్ధులతో సహా రెవెన్యూ పోలీస్ అధికారులు ఇంటికి చేరడంతో ఇంటికి తాళం వేసి కొడుకు కోడలు పరారులో ఉన్నట్లు తల్లిదండ్రులు వెల్లడించారు. తల్లిదండ్రులు ఏమీ చేయాలో తోచక ఇంటి ముందు బైఠాయించారు. వృద్ధ దంపతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తల్లి కౌసల్యాదేవి మీడియాతో మాట్లాడుతూ 9 నెలల నుండి చీకటి గదిలో బంధించి చిత్రహింసలకు గురి చేశారని వృద్ధ దంపతులు ఆవేదన చెందినట్లు చెప్పారు. కన్న తల్లి తండ్రులేనే రోడ్డున పడవేసి చిన్న కొడుకు ద్వారా ప్రాణభయంతో ఎవరికి చెప్పుకోలేక బాధలు పడ్డ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. తల్లిదండ్రులకు పూర్తి న్యాయం చేయడంలో మరికొంతమంది సమయం పట్టొచ్చని ఆర్ఐ వెల్లడించారు. అని అనిపిస్తలేరు. మా నలుగురు పెద్ద మనుషుల కులస్తుల నుంచి వాళ్ళ ముందట కూడా విప్పియండి నాకు అదేంటే నేను అడిగింది వచ్చిందే బంగారము ఫిక్స్ కాదా చేస్తే నా దగ్గర పెట్టిస్తే నాకు బలం ఉంటుంది అని అంటే వాళ్ళు వచ్చి చెప్తుంటే కూడా చెప్పని కూడా ఎగిరేగి చేయండి. ఇక వీడు ఇయ్యడు నా ప్రాణహాని సంపుతా జైలుకు పోతా 3 నెలలకు బయటకు వస్తా ఎవడొచ్చి అడుగుతాడు నన్ను ఇలాంటి మాటలు. ఇక నాకు అమ్మాయి నంబరు నాకు ఒక్కళ్ళు ఇచ్చినోడి పేరు చెప్పినా కానీ ఇప్పుడు వానికి వీనికి చాలా ప్రాణాలు పోయే హాలేండి గొడవ కాదు అయినోడే చెప్పి అమ్మాయి ఇక ఇది కాలేదు ఫోన్ తీసుకున్నా ఆయన అమ్మాయికి ఫోన్ చేసిన అమ్మ నా ప్రాణహాని ఉన్నది నువ్వు వచ్చి నాకు కాపాడు గీతారెడ్డి ఆమె పేరు వచ్చి నన్ను కాపాడు మేము ప్రాణహానిలో ఉన్నాం వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంతమందిని విలువలే నలుగురు వచ్చిండ్రు మా వాళ్ళు అంతే దగ్గర వాళ్ళే అంతా అమ్మాయి వచ్చింది అమ్మాయి వచ్చినాక ఎగబడ్డాడు ఎగబడితే ఆ అమ్మాయి ఆయన నాకు దగ్గర విద్యాపలు వస్తే 3 సంవత్సరాలు ఉంటే వాళ్ళ గొడవలు అయితే ఉన్నాయి చేయగలేక మీరు వెళ్ళిపోండి ఆ తర్వాత తీసుకోండి ఇల్లని మంచిగానే చెప్పిన అట్లా మొదలే వాడు రాపించుకున్నాడు నన్ను మోసం చేసి సరే వాళ్ళకి లేదనుకున్నా చాలా నన్ను ఇబ్బందులు పెడుతున్నా ఆరోగ్యం బాగా చేస్తలేడు 7 ఏళ్ళ కింద నాకు కూతురు వచ్చింది కొండవుతుంది చూపిస్తుంది నా కూతురు వచ్చింది చెప్తుంది ఎన్ని రోజులు బతుకుతారు వీళ్ళు సావండి ఎందుకు తింటున్నారు ఎన్ని రోజులు బతుకుతారు ఎన్ని రోజులు ఉంటారు అని చాలా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అమ్మ నువ్వు పక్కన ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఆయన నా ఇల్లు ఇది నా తల్లి కట్టించింది మీ నాయన కట్టించింది కాదు నీ తాత కట్టించింది కాదు నా తల్లి కట్టించింది నా ఇల్లు ఇది అని ఆ ఖాళీ జాగా వాడు పెద్దోడికి ఇస్తే వాడు కట్టుకున్నాడు. ఇది మా అమ్మ కట్టించింది ఇది కట్టుకోలేడు చేతగాడు పెళ్ళి పుట్టి నుంచి మా దగ్గరనే ఉన్నాడు ఇల్లు నీకే అవుతుందా మనిషి పోటీ అంతకుముందు కూడా ఇక్కడ గ్లూకోజ్లు ఎక్కించుకొని వచ్చి పడుకున్నా కార్డు మార్చుకున్నా ఏటీఎం కార్డు మార్చుకున్నా వాళ్ళు ఎంతని వీళ్ళు చెప్పిండ్రు అన్నీ వాటి మీదనే పెట్టుకున్నారు అంటే మేము పోలేము తెచ్చుకోలేము ఉంటాడు కదా అని చెప్పగానే పోయినా తీసుకున్నాను నంబర్ మార్చినాం నా ఫోన్కు మార్చుకున్నా నేను అని 6,000 తీసుకొని గ్లూకోజ్ ఎక్కించుకొని వచ్చినాక అట్లగానే పెద్ద అల్లరి నా తిండి తినొద్దు ఒక్క అయ్యం ముద్దకు వస్తే నువ్వు నా తిండి తినొద్దు నా అన్నం తింటివంటే నువ్వు నా పీతు గడ్డలు తిన్నట్టు అని అంటే నేను పౌరుషానికి వచ్చి తినలేదు 4 అయింది వస్తుంది ఎట్లా అయిపోతుంది అటువంటి అప్పుడు ఈ మాట పట్టుకుని ఇప్పుడు నా ప్రాణం పోగొట్టుకుంటే అందరికీ అన్యాయం చేసింది అన్యాయంతో నేను ఈయనకి ఏమన్నా తెలియదు యాదున్నది ఏమన్నా కానీ పోయిన అన్నం పెట్టుకొని కింద ఏమన్నా పర్వాలేదు ఉట్టిగా వేస్తలేవునా వాడు 6,000 ఇస్తున్నాడు తిండి పెడుతున్నావు ఉట్టిగా వేస్తలేవు నాకు నా ఆస్తి తీసుకుంటున్నాను పెడుతున్నాను. గీతారెడ్డి నేను హ్యూమన్ రైట్స్ పీపుల్ వాచ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నానండి. నాకు సెప్టెంబర్ నెలలో తన కొడుకు కోడల నుంచి ప్రాణహాని ఉందని కావేటి కౌసల్యాదేవి గారు ఫోన్ చేయడం జరిగింది. వెంబడే నేను తన ఇంటికి వస్తే పెద్ద మనుషుల సమక్షంలో చుట్టాల సమక్షంలో గొడవలు జరుగుతున్నాయి. నేను వచ్చినప్పుడు నువ్వెవరు అని చెప్పేసి నీకెవరు ఇచ్చారు పర్మిషన్ అని చెప్పేసి ఆ గొడవలో తన చాకు తీసుకొని రావడం కూడా జరిగింది. ఆ టైంలో తాత భయపడుతూ నాకు ప్రాణహాని ఉంది నన్ను తీసుకొని వెళ్ళు లేకపోతే
లేకపోతే ఇదే రాత్రి నన్ను నా కొడుకు చంపేస్తాడని చెప్పడంతో నేను ఎల్బీ నగర్ పిఎస్కి తీసుకెళ్లి కేసు నమోదు చేయడం జరిగిందండి. తర్వాత ఇది ప్రాపర్టీ ఇష్యూ కాబట్టి ఇది శాలిగౌరారం మండలం తుడిమిడి గ్రామంలో 20 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి దళిత బంధు పథకం ద్వారా మంజూరైన వాహనాలను లబ్ధిదారులకు అందజేసి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు తొంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జగదీష్, ఎంపీపీ గంటా లక్ష్మమ్మ రాములు, జడ్పీటీసీ ఎర్ర రణీల యాదగిరి, మార్కెట్ చైర్మన్ కట్టా లక్ష్మీ వెంకటరెడ్డి, పీఐసీఎస్ చైర్మన్ తాళ్లూరి మురళి, మండల పార్టీ అధ్యక్షుడు ఐతగోని వెంకన్న, నాయకులు మామిడి సర్వమ్య, సర్పంచ్ చలకాని రజిత కుమరయ్య మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పోడు భూముల రైతులపై దాడులు చేస్తున్న ఫారెస్ట్ అధికారుల తీరును నిరసిస్తూ సబ్ డిఎఫ్ఓ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పోడు రైతులతో బైఠాయించి కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూములకు పట్టాలు ఇస్తామని, అవసరమైతే కుర్చీ వేసుకుని పోడు భూముల సమస్య పరిష్కరిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఫారెస్ట్ అధికారులు దాడులు ఆగపడట్లేదా అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోడు రైతులపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేస్తూ రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఫారెస్ట్ అధికారులు రైతులపై దాడులు చేస్తూ భూముల చుట్టూ స్ట్రెంచులు కడుతున్నారని ఫారెస్ట్ అధికారులపై మండిపడ్డారు. 2014 ఎన్నికల సమయంలో పోడు భూములకు పట్టాలు ఇస్తారని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ 8 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వకపోగా హరితహారం పేరుతో భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ ప్రాంతం నుండి నీళ్లు, ఇసుక తీసుకుపోతారు, కానీ ఈ ప్రాంతాల అభివృద్ధికి మాత్రం అడ్డుకుంటారా? హరితహారం పేరుతో ఫారెస్ట్ అధికారులు గ్రామాల్లో కనీసం రోడ్లు వేయవద్దని, కరెంటు లైన్స్ వేయకుండా అడ్డుపడుతున్నారని అన్నారు. సేమ్ టైంలో అటు నుంచి కూడా ఎట్లా ప్రొవోక్ చేశారు అనేది కూడా మనం ఎంక్వైరీ చేయాలి. మీరు ఏదన్నా ఒరిజినల్ ఉంటే అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి మేము కూడా కొన్ని చోట్ల వదిలేస్తున్నాం. ఎందుకంటే నిజంగానే ఫారెస్ట్ అయి ఉంటే కొత్తది అయి ఉంటే వదిలేస్తున్నాం. కానీ ఇట్లా గొడవలు పెట్టి కేసులు పెట్టి జైళ్ళలో పెడితే మేము కూడా రేపటి నుంచి ఏం చేయలేము, అందరికీ అడ్డుకోండి చెప్తాం. అంతకంటే ఏం లేదు. జెన్యున్ గా చేయండి, అందరితో మాట్లాడండి, మీటింగ్ పెట్టండి, గ్రామస్తులతో మాట్లాడి మీటింగ్ పెట్టి జెన్యున్ గా ఏదైనా ఉన్నదంటే మేము కూడా కొట్టొద్దనే చెప్తున్నాం. అడవిని కాపాడుకుంటాం. ఈ రోజు ఈ రకంగా చేస్తా ఉన్నారు. నిన్న ఫారెస్ట్ అధికారులు ఏదైతే చిన్నబోయినపల్లిలో చేసినటువంటి దౌర్జన్యకరమైనటువంటి విధానాలను కూడా మేము ఖండిస్తాం. మన ములుగు ఏఎస్పీ గారు ఖచ్చితంగా ఆ కేసును కూడా విచారించాలి. ఈ తరపున భూమి కోల్పోయినటువంటి వ్యక్తి ఆగ్రహంతో చిన్న నెట్టేస్తే మీరు కేసు పెట్టారు. ఒక సాధారణ పౌరునిగా మరి ఆయన భూమిలోకి వచ్చి అక్రమంగా దౌర్జన్యం చేసి ఇష్టానుసారంగా చేసినటువంటి ఆ వ్యక్తి, ఆ ఫారెస్ట్ అధికారి, ఆయన కూడా ఎన్ని ఎకరాలు ఉన్నాయో బయటికి తీస్తాం మేము. వాళ్ళ ఊరికి కూడా పోయి రేపు ఆయన కూడా తీయాలి. ఇట్లాంటివన్నీ మీరు దాచిపెట్టి మా ప్రజల్ని ఇబ్బంది పెడితే సహించలేదు. ఇస్తారన్న పట్టాలు ఇవ్వాల్సిందే, లేకుంటే ఊరున ప్రతి దగ్గర కూడా ఇదే పోరాటం నడుస్తుంది. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకోవాలి. ఆ చేస్తున్నటువంటి దాడులన్నీ కూడా ఆపివేయాలి. సాగులో ఉన్నటువంటి ప్రతి ఎకరం సాగుదారులకు ఇచ్చేయాలి, పట్టాలు ఇవ్వాలి, నీళ్లు ఇవ్వాలి. ఏదొద్దు, మాకు ఏదొద్దు, అన్ని మీకే, భూములు మీకే, నీళ్లు మీకే, ఇసుక మీకే, అన్ని మీకే. పెట్టిద్దాం, విచారణ చేయండి, అది కూడా తెలుస్తుంది. మేము మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. సమయంతో ఏదన్నా ఇష్యూ ఉంటే గ్రామస్తులతో మీటింగ్ పెట్టి మాట్లాడి కేసులు ఇవి అవి పెట్టుకుంటే మాకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. అది జరగకుండా
फोटो लैंड भी कोई तो बैठ के मीटिंग लेके ग्राम पंचायत की मीटिंग लेके उसके हिसाब से थोड़ा काम करना चाहिए। वो इतना दौर्जन्य करो तो आराम से कोई किसी को ऐसा प्रॉब्लम समझ होना है कि क्या है। बराबर वो दिखता उसके बाद भी మీకే రోడ్లన్నీ నాశనం అయిపోతాయి, యాక్సిడెంట్లు అయి జనాలు చచ్చిపోతారు, టన్నుల కొద్ది లారీలు పోతుంటే ఎవరు ఆపుతలేరు. ఈ ఎన్హెచ్ఓడు ఎక్కడ నిద్రపోయిందో తెలియదు. ఆ రోడ్డు మొత్తం ఖరాబ్ అవుతుంది. ఎప్పుడో ఒకసారి ఫండ్ వస్తే రోడ్డు సమ్మక్క తల్లి పేరు మీదనో దయ మీద మేము ఇది తెచ్చుకుంటే ఈ రకంగా దౌర్జన్యాలు. దయచేసి పోలీసు అధికారులు కూడా ఆ పోతున్నటువంటి లారీలను ఆపండి. మా ప్రజల మీద కేసులు కాదు, టన్నుల కొద్ది లారీలలో పట్టుకొని పోతున్నారు. ఇసుక దంద నడుస్తుంది, అందులో ఏం నడుస్తుందో ఒక్కసారి చూడాలి. అదే విధంగా ప్రయాణికులను మమ్మల్ని మేము ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు. మాకు కూడా ఆవేదన, మా ప్రజల యొక్క భూములు పోతుంటే భూములు దున్నుకునేటప్పుడు కేసులైనాయి, కేసుల పాలైనరు, జైళ్ల పాలైనరు. ఇప్పుడు వచ్చి ఇవి మా భూమి అని గుంజుకుంటే మరి మా ప్రజలు ఎట్లా బతకాలి? మేము న్యాయంగానే అంటాను, మేము మా సాగులో ఉన్న భూమి మీరు జోలికి రాకండి. ఇంకొక అడుగు అడవిలోకి వేసినా మీరు ఆపండి, మేము కూడా దానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు అవేర్నెస్ ఇవ్వండి, అంతేగాని ఈ రకంగా దౌర్జన్యం చేసి ప్రజల మీద కేసులు పెట్టి భయోత్పాతానికి గురి చేస్తా అంటే ప్రతి ఊర్లో ఫారెస్ట్ వాళ్ళని అడ్డుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా. ప్రజలను ఐక్యంగా అండి, భూములు కాపాడుకోండి, అడవులను కాపాడుకుందాం. కొత్త అడవి కొట్టం, పాత భూములు వదిలిపెట్టాం. ఈ చిన్నమైన పల్లె నుంచి ఐలాపురం రోడ్డు 4-5 సంవత్సరాలు అవుతాను రోడ్డు సాక్షన్ అయ్యి. కనీసం జనం పోవడానికి రోడ్డు కూడా చేయనియట్లే. ఇంత దౌర్జన్యమే, ఇంత దారుణమా? కరెంటు లైన్ కూడా వేసుకొని మొన్నటి దాకా మేము చీకట్లో మగ్గిపోవాలా? ఏం అభివృద్ధి? ఒక దిక్కేమో ఏదో అభివృద్ధి విశ్వనగరం అవుతుందంటాం, దానికోసం టన్నులు కొద్ది చెట్లను నరికేస్తా ఉంటారు. ఈయన కనీసం ఒక అంబులెన్స్ పోవడానికి రోడ్డు చేసుకుందాం, ఒక బండి నడవడానికి రోడ్డు చేసుకుందాం అంటేనే మాకు ఇన్ని ఇబ్బందులా? అసలు ఏమేమి ఈ రాష్ట్రంలో ఉన్నామా, అసలు ఈ భారతదేశంలోనే ఉన్నామా మేము, లేదా పాకిస్తాన్ లో ఉన్నామా? మాకు అర్థం కానటువంటి పరిస్థితి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో వచ్చింది. కాబట్టి ఆవేదనతోటి ఆందోళనతో మేము ఈ రోజు బైఠాయించినాం. నిన్న ఫారెస్ట్ అధికారులు చేసిన దౌర్జన్యం కూడా సిఐ గారు, ఏఎస్పీ గారు ఖచ్చితంగా ఆ కేసు మేము కూడా ఇస్తాము, పరిశీలించండి, ఊర్లో ఎంక్వైరీ చేయండి. మీ ఫారెస్ట్ అధికారి ఎట్లా దౌర్జన్యంగా ప్రవర్తించిండో, ఏం మాట్లాడిండో ఆ కేసును మొత్తం పెట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరు ప్రయాణికులను కూడా మేము క్షమించమని అడుగుతా ఉన్నాం. మాకు ఇంకా వేరే మార్గం లేకనే ఈ రోజు ఇక్కడ కూర్చోవాల్సి వచ్చింది. కాబట్టి మరి వెంటనే ప్రభుత్వ ఇక్కడ అధికారులు కూడా, ఫారెస్ట్ అధికారులు కూడా సంయమనంతో ఉండాలి. మాకు సర్వాధికారులు ఉన్నాయంటే మా భూములకు వచ్చి మీకు సర్వాధికారులు ఉన్నాయంటే ఇక్కడే ఉక్కుండేది లేదు. అట్లా మీ డ్యూటీ చేసుకుంటే వేసుకోండి, కానీ మా భూములకు వస్తే మాత్రం ఊరుకునేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, పోడు భూములకు పట్టాలు వెంటనే, పోడు సాగుదారులపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం, పోడు సాగుదారులపై. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహబూబ్ నగర్లోని జిల్లా పరిషత్ మైదానంలో సుమారు 60 కంపెనీలు మెగా జాబ్ మేళా. మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ వెల్లడి. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలి. భారత సేవా శ్రమ సంఘం కార్యదర్శి స్వామి మునీశ్వర నందాజీ పిలుపు. పోడు భూముల రైతులపై దాడులు చేస్తున్న ఫారెస్ట్ అధికారులు. పోడు రైతులతో బైఠాయించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క.
ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.